నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. జగన్ ఈ పేరంటే పొలిటికల్ సర్కిల్స్ లో తడేనా అంటే చాలా వరకు అవునని సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల్లో జగన్ ని ఒంటరిగా ఎదుర్కోవడం కష్టమని కూటమి కట్టి గెలిచారు అప్పటి ప్రతిపక్షాలు. వీళ్ల సంగతి పక్కన పెడితే పక్క రాష్ట్రాల సీఎంలు కూడా జగన్ పేరు తలుచుకోకుండా ఉండలేకపోతున్నారట. అసలు ఇంతకీ వీళ్ళందరికీ జగన్ అంటే భయమా లేక కోపమా అని పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చ నడుస్తోంది. రాజకీయాల్లో ఏపీ మాజీ సీఎం జగన్ అంటే అందరికీ భయమేనా? ఏపీ రాజకీయాలను పక్కన పెడితే తెలంగాణ సీఎం కూడా జగన్ ఊసు ఎత్తకుండా ఉండలేకపోతున్నారని తెలుగు రాష్ట్రాల ప్రజలు అంటున్నారు. ఇక ఏపీలో ఇప్పటికే 3 పార్టీలు కలిసి జగన్ ని ఓడించినప్పటికీ పక్క రాష్ట్రాల సీఎంలు కూడా వైఎస్ జగన్ నే టార్గెట్ చేస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, చివరికి వామపక్షాలకు కూడా జగనే శత్రువుగా చూస్తున్నారు. రాజకీయంగా జగన్ ని కూల్చడానికి ఆయన సొంత చెల్లెలు కూడా వీళ్లకి తోడైందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో చిత్ర విచిత్ర రాజకీయాలు సాగుతున్నాయి. తెలంగాణలో అధికారం చేపట్టి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అదే ధీమాతో మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే దివంగత నేత మాజీ సీఎం వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క వైఎస్ఆర్ ఆశయాలను మోసిన వారే అసలైన వారసులని పరోక్షంగా వైఎస్ జగన్ ను విమర్శిస్తూనే షర్మిలకు భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నిక రాబోతుందని చర్చ జరుగుతున్న ఈ సమయంలో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలో కడప లోక్సభకు ఉప ఎన్నిక వస్తుందని తెలుస్తోందని, ఎన్నిక గనుక వస్తే తాను కడప వీధుల్లో తిరుగుతానని ప్రకటించారు. వైఎస్ఆర్ పేరుతో జగన్ వ్యాపారం చేసేవారుగా రేవంత్ పరోక్ష విమర్శలు చేశారు. వైఎస్ఆర్ అంటే మడమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదని, ఆయన మాదిరి ఈ రోజు ఏపీలో షర్మిల అలుపెరుగని పోరాటం చేస్తుంది అని షర్మిలపై ప్రశంసలు కురిపిస్తూనే వైఎస్ జగన్ పై ఘాటు విమర్శలు చేశారు తెలంగాణ సీఎం. వేదికలను బట్టి రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారని టాక్ కూడా ఉంది. రెడ్ల సభలకు వెళితే తన సామాజిక వర్గం తప్ప మరే కులపోళ్ళు పాలకులుగా పనికిరారని మాట్లాడగలిగే సమర్థత కేవలం రేవంత్ సొంతమని ఇప్పటికే పలు విమర్శలు కూడా ఉన్నాయి. ఇలాంటి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి జగన్ ను తిట్టిస్తే రాజకీయ ప్రయోజనం ఎవరికి? కడపలో జగన్ ను ఓడిస్తామని చెప్పడం ద్వారా చంద్రబాబు కళ్లల్లో ఆనందాన్ని చూడొచ్చేమో. కానీ కడపలో వైసీపీని ఓడించడం ఎవరితరం కాదంటున్నారు రేవంత్ మాటలు విన్న వైసీపీ నేతలు. వామపక్షాల నాయకులు గఫూర్, రామకృష్ణ, కె నారాయణ తదితర నాయకులు జగన్ ఓడిపోయినప్పటికీ ఆయన్నే విమర్శించడాన్ని ఎలా చూడాలి? సిద్ధాంతపరంగా తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వం ఏపీలో ఉన్నప్పటికీ వామపక్షాలకు ఎందుకో కమ్మగా ఉంది. జగన్ ను రాజకీయ తెరపై నుంచి లేకుండా చేయాలనే ఏపీలోని అన్ని రాజకీయ పక్షాల కోరిక నెరవేరడం సాధ్యమేనా అనేది ప్రశ్నగా మిగులుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.